హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను టిప్స్ టు రిలీవ్ యాంగ్జైటీ చెప్తున్నాను. యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే ఒక్కోసారి యాంగ్జైటీ వెంటనే రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్లో అవ్వాలి. మనం ఏ పని చేస్తున్నా, సపోజ్ ఇంట్లో పనులు చేస్తున్నా, ఏదైనా ఇంట్లో వెసల్స్ వాష్ చేస్తున్నా, కూరలు వండుతున్నా మెల్లిగా వండాలి ఆ యాంగ్జైటీ వచ్చినప్పుడు. అదొకటి. తర్వాత నడవడం, ఇంట్లో నడవడం అయినా, బయట నడవడైనా, వాకింగ్కి వెళ్ళినా ఎలాగైనా మెల్లిగా నడవాలి. ఆ టైంలో యాంగ్జైటీ వచ్చిన టైంలో బ్రిస్క్ వాక్స్ కానీ అలాంటివి చేయకూడదు, ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఒకవేళ స్నానం చేస్తుంటే యాంగ్జైటీ వచ్చింది, చాలా మెల్లిగా స్నానం చేసి కంప్లీట్ చేసుకుని రావాలి. నిద్రపోయే ముందు యాంగ్జైటీ వచ్చింది, స్లీప్ మెడిటేషన్ చేసుకొని కాసేపు ఫ్యామిలీ మెంబర్స్తో చిట్ చాట్ చేసుకొని అప్పుడు పడుకోవాలి. అప్పుడు నిద్ర పడుతుంది, యాంగ్జైటీ కూడా పోతుంది అనమాట. లేదు ఆఫీస్ వర్క్ చేస్తున్నాము, గంటలో చేసేది గంటన్నరలో చేసుకోవాలి. సో దానివల్ల యాంగ్జైటీ కాస్త రెడ్యూస్ అవుద్ది. లేదు చదువుకున్నప్పుడు యాంగ్జైటీ వచ్చింది, అరగంటలో చదవాల్సింది గంటన్నర చదవాలి. నేను యూజువల్గా ఆ టిప్ పాటిస్తున్నాను. ఎప్పుడైనా యాంగ్జైటీ అటాక్స్ ఎవరికన్నా వచ్చినా చేసినా అందులో వాళ్ళకి చాలా బాగా రిలీవ్ అయిందని నాకు తెలిసింది. సో అందుకని చెప్తున్నాను. స్లోనెస్ అన్నమాట, మన మూమెంట్ ఆర్ యాక్షన్ ఏదైతే పని చేస్తున్నామో దాన్ని కొంచెం స్లో చేయడం వల్ల మనము ఆ ప్రోగ్రెస్ని డిలే చేసి యాంగ్జైటీ అటాక్ని అధిగమించవచ్చు. అది ఏ విషయంలో అయినా సరే. సపోజ్ ఏదైనా కాయగూరలు కట్ చేస్తున్నాం, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఫాస్ట్గా కట్ చేస్తాం మీరు గమనించుకుంటే. అదే కాయగూరలు మెల్లిగా కట్ చేస్తామంటే ఆ టైంలో యాంగ్జైటీ తగ్గిపోద్ది, ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలో ఏదైనా మ్యూజిక్ పెట్టేసుకోండి. మ్యూజిక్ పెట్టేసుకొని పావు గంటలో కట్ చేయాల్సిన కాయగూరలు 40 నిమిషాల్లో కట్ చేయండి. అప్పుడు మీకు ఆ యాంగ్జైటీ అటాక్ తగ్గుద్ది, ఆ యాంగ్జైటీ వల్ల వచ్చే స్ట్రెస్ కూడా తగ్గిపోద్ది. ఏ పనికైనా సరే మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు మనం యాంగ్జైటీ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.